హలో, నేను మీ డాక్టర్ ప్రశాంత్ చలసాని, ఆర్థోపెడిక్ సర్జన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. మనకి రెగ్యులర్ గా ఈ ఆయిల్ మసాజెస్, ఆయింట్మెంట్స్ వల్ల పెయిన్ రిలీఫ్ ఎంత వరకు వస్తుంది, దానివల్ల మనకి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా, లోపల గుజ్జు ఫామ్ అవుతుందా అనేది రెగ్యులర్ గా అడుగుతా ఉంటారండి. మసాజెస్ అనేది ఒక వేడి ఆయిల్ ని కొంచెం మసాజ్ లాగా చేసుకుంటే డెఫినెట్ గా పైన మనకి ఆ సిమ్టమాటిక్ రిలీఫ్ లాగా వస్తుంది. అండ్ ఆ మజిల్ అనేది మొబిలైజ్ అవ్వటం వల్ల మనకి ఒక గుడ్ ఫీల్ అనేది ఉంటుంది. అండ్ జాయింట్స్ అనేది కొంచెం మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అది ఇంప్రూవ్ అవుతుంది. రెండోది, ఈ ఆయింట్మెంట్స్ కొంచెం మనకి అప్లై చేసిన వెంటనే కొంచెం మంట పడటం వల్ల ఇవి కౌంటర్ ఇరిటెంట్స్ కింద పనిచేస్తుంది. నర్వ్ ఎండింగ్స్ మనకి వచ్చే పెయిన్ ని ఆయింట్మెంట్ లో ఉండే ఆ మంటని ఇరిటెంట్ లాగా దాన్ని మాస్క్ చేయడం వల్ల మనకి ఒక టెంపరీగా ఒక పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. బట్ యాజ్ సచ్ ఈ ఆయిల్స్ గానీ ఈ ఆయింట్మెంట్స్ గానీ జాయింట్ లోపలికి వెళ్ళి మనకి ఉన్న ఆర్థరైటిస్ గానీ మనకి ఉన్న ఇష్యూని గానీ ఏమి పెద్దగా చేంజ్ అనేది చేయవు. అట్లాగే ఈ ఆయిల్ మసాజెస్ అనేవి అన్ని చోట్ల అనేది చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు మనకి పోస్ట్ సర్జరీ తర్వాత ముఖ్యంగా ఎల్బోలో ఈ ఆయిల్ మసాజ్లు కానీ మనం ఎక్కువ చేస్తే మనకి స్టిఫ్నెస్ అనేది ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో డెఫినెట్లీ ఏ జాయింట్ కి మసాజ్ చేయాలి, ఏ జాయింట్ కి చేయకూడదు అనేది ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ని అప్రోచ్ అయ్యి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం అనేది ఆల్వేస్ బెటర్. థ్యాంక్ యూ.